గుర్తు. లోకంలో ఏదైనా ఎంగిలవుతుంది, ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంటుంది. ఏది అంటే ఆత్మ. దాన్ని వాక్కులతో చెప్పడం కుదరదు, అనుభవంలోనే మిగులుతుంది. ఇక ఎంగిలి కానిదేది అంటే ఆత్మ. అంతకన్నా పవిత్రమైనది వేరొకటి లేదు. రాశీభూతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడు. అటువంటి వాడు ఒకానొకప్పుడు పరమశివుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. నాన్నగారు, ప్రణవం గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానన్నాడు. అసలు రాశీభూతమైన ప్రణవమే పరమశివుడు. చాలా మంచిది చెప్పు అన్నాడు. నాన్నగారు, ఒక సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో. ఏదైనా ఒక విషయాన్ని జిజ్ఞాసువై వినాలి అనుకుంటే, అంటే నాకన్నా తెలియనిది చెప్తాడేమో అని అనుకుంటే, చెప్పేవాడు ఎత్తు మీద కూర్చోవాలి, వినేవాడు కింద కూర్చోవాలి. అది మర్యాద. అలాగే కూర్చుంటాను. శివుడు కింద కూర్చున్నాడు, సుబ్రహ్మణ్యుడు పైన కూర్చున్నాడు. ప్రణవం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పాడు ఆయన. చెబితే పరమశివుడు సంతోషించి ఒక మాట అన్నాడు, నాకు సత్కారమైనది అన్నాడు. అంటే ఇన్నాళ్ళు నేను ప్రణవానికి ఏ అర్థం చెప్తున్నానో అంతకన్నా బాగా ఇవాళ నువ్వు చెప్పావు. అంటే శివుడు అర్థమైన వాడు సుబ్రహ్మణ్యుడు. శివతత్వమునందు గొప్పతనం ఏమిటంటే, ఒక కొడుక్కి తండ్రి బాగా అర్థమైనవాడు, ఒక కొడుకు తండ్రిని వదలనివాడు. లోకంలో కొడుకు అన్న శబ్దం చేత తండ్రి ఎక్కువ ప్రీతి ఎందుకు పొందుతాడు అంటే, ఆ కొడుకు దూరంగా ఉంటే తండ్రి సుఖపడతాడు అని లేదు. పెద్ద కొడుకు తండ్రి దగ్గరే ఉండాలి అంటే దాని అర్థం కొడుకు తండ్రి దగ్గరన్నా ఉండాలి, తండ్రి కొడుకు దగ్గరన్నా ఉండాలి. పరమశివుడు ఆ విషయంలో ఆయనంత ఆనందాన్ని అనుభవించేటట్టుగా చేసినటువంటి కొడుకున్నవాడు ఆయనే. హేరంబేచ అని, హేరంబ అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎప్పుడూ తండ్రి దగ్గర ఉండువాడు, ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉంటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి పరమశివుని కన్నా దూరంగా వేరొక చోట ఉండే అలవాటు లేదు. పెద్ద కొడుకు దగ్గరగా ఉండడం తండ్రికి ప్రీతిపాత్రం. మహాజ్ఞాని అయినటువంటి రెండవ కొడుకు ఎక్కడున్నా తండ్రికి సంతోషం. అందుకే సుబ్రహ్మణ్యుడు పరమశివుడు పక్కన ఉంటాడని మీకు ఎక్కడ శాస్త్రంలో లేదు. ఆయన కొండల మీద ఉంటూ ఉంటాడు, ఎన్నో చోట్ల కొండల మీద వెలిసి ఉంటాడు. విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు. ఎందుకో తెలుసా? విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిశాడండి, చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు, తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం. అది లోకానికి మర్యాద నేర్పుతుంటుంది శివ కుటుంబం ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే ఒకటే కారణం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని అని పిలిచారు. అది ఆది కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం లోకానికి అంతటికీ మర్యాద నేర్పుతూ ఉండాలి. అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు. మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలని ఉండదు, అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు. అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత శిఖరముల మీద వెలిసి ఉంటాడు.